నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. జెట్ స్పీడ్ తో ఆకాశాన్ని అంటుతున్న బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే బంగారం ధర తులానికి 5,677 రూపాయలు తగ్గింది. వెండి ధర అయితే ఏకంగా కిలోకు 25,599కి తగ్గింది. గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనే మాట వినని వినియోగదారులు ఈ వార్తలతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. సామాన్యులు కొనలేని రేంజ్కు చేరుకున్న బంగారం ధర ఇదే విధంగా తగ్గుతూ వస్తుందా, మళ్ళీ రెక్కలు తొడుక్కొని పైకి ఎగురుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో బంగారం ధరలు వినడానికే భయం కలిగేంతగా పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా దడ పుట్టించేంత పెరిగింది. బతుకమ్మ, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా అయితే గతంలో ఎన్నడూ కనివిని ఎరుగని విధంగా కనీసం ఊహకు కూడా అందనంతగా బంగారం ధర పెరిగింది. తులం బంగారం ధర 1,30,000 దాటింది. అయితే పండుగల సీజన్ అయిపోవడంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి అమ్మకాల జోరు తగ్గింది. దీంతో వాటి ధరలు కూడా బాగా తగ్గాయి. అక్టోబర్ 22 బుధవారం బంగారం ధర రికార్డు స్థాయిలో 5,677 తగ్గి 1,23,907కు చేరుకుంది. వెండి ధర కూడా గరిష్ట స్థాయిలో తగ్గింది. కిలో వెండి ధర 25,599 రూపాయలు తగ్గి కిలోకు 1.52 లక్షలకు అమ్ముడుపోయింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ ప్రకారం అక్టోబర్ 22న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3,726 రూపాయలు తగ్గి 1,23,907కు చేరుకుంది. అంతకుముందు అక్టోబర్ 20న బంగారం ధర 1,27,633గా ఉంది. అక్టోబర్ 17న బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 1,29,584 రూపాయలకు చేరింది. వెండి ధరలు ఒక్క రోజులోనే 10,549 రూపాయలు తగ్గాయి. వెండి ధరలు అక్టోబర్ 22న 10,549 తగ్గి కిలోకు 1,52,501 రూపాయికి చేరుకున్నాయి. గతంలో వెండి కిలోకు 1,63,050 రూపాయలుగా ఉంది. అక్టోబర్ 14న వెండి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 1,78,100 రూపాయలకు చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు బంగారం ధర 47,745 రూపాయలు పెరిగింది. డిసెంబర్ 31, 2024న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 76,162గా ఉండగా ఇప్పుడు అది 1,23,907కి పెరిగింది. ఈ కాలంలో వెండి ధర కూడా 66,484 రూపాయలు పెరిగింది. డిసెంబర్ 31, 2024 1 కిలో వెండి ధర 86,017 రూపాయలుగా ఉంది. ఇప్పుడు అది కిలో 1,52,501 రూపాయిగా ఉంది. భారతదేశంలో సీజనల్ కొనుగోళ్లు ముగిసిపోవడమే బంగారం, వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. దీపావళి వంటి పండుగల తర్వాత భారతదేశంలో బంగారం మరియు వెండి కొనుగోళ్లు మందగించాయి. అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణం కనిపిస్తున్నాయి. అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తత సడలింపు కూడా బంగారం ధర తగ్గడానికి కారణమైంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని భావించిన వ్యక్తులు, సంస్థలు బంగారం నిల్వలను బాగా పెంచుకున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య సమావేశం ఖరారు కావడంతో ఉద్రిక్తత తగ్గింది. బంగారం, వెండి ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని భావించిన జనం వాటి నిల్వలను తగ్గించుకున్నారు. ఫలితంగా ఎక్కువ బంగారం మార్కెట్లోకి వచ్చింది.